హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో చాలా విశేషాలు ఉన్నాయి. వాటినేంటో తెలుసుకుందాం రండి. రాష్ట్రపతి 3 అధికారిక నివాసాల్లో ఇది ఒకటి. మిగతా 2 ఢిల్లీ, సిమ్లాలో ఉన్నాయి. హైదరాబాద్లోని ఈ రాష్ట్రపతి నిలయాన్ని 1860లో నిర్మించారు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ఉన్నతాధికారులు ఇక్కడ స్టే చేసేవారు. ఆ తర్వాత హైదరాబాద్ నిజాం పాలనలో ఓ సైనిక ఉన్నతాధికారి ఇందులో నివాసం ఉన్నారు. స్వాతంత్రం వచ్చాక దీన్ని రాష్ట్రపతి నిలయంగా మార్చారు. ఈ నిలయం మొత్తం విస్తీర్ణం 90 ఎకరాలు. ఈ ప్రెసిడెన్షియల్ రెసిడెన్సీలో స్టడీ రూమ్, సినిమా హాల్, దర్బార్ హాల్తో కలిపి మొత్తం 16 గదులు ఉంటాయి. నిలయం బయట ప్రాచీన కట్టడాలు, రకరకాల పండ్ల తోటలు, అందమైన పూల మొక్కలు మనల్ని కనువిందు చేస్తాయి. ఈ భవనాన్ని సందర్శకులు చూసేందుకు ఏడాదిలో కొన్ని రోజుల పాటు ఉచితంగా అనుమతిస్తారు. ప్రస్తుతం మనం దిగుడు బావి దగ్గర ఉన్నాము. ఇటు మనకు కుడివైపున ఉన్నటువంటిది జై హింద్ దిగుడు బావి. ఇలాంటివి రాష్ట్రపతి భవన్లో మనకు 3 కనిపిస్తాయి. ఇటువంటి దిగుడు బావులు మనకి ఇప్పట్లో కనిపించవు. గతంలో చాలా బాగా కనిపించేటివి. అప్పట్లో నీళ్లు తీసుకురావడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ విధానం ఏంటో మనం ముందర చూడొచ్చు. మేడం, మీకు ఉద్యాన ఉత్సవ్ గురించి ఎలా తెలిసింది? ఇది మాకు యూట్యూబ్లో మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు అప్లోడ్ చేశారండి. దాంతో మాకు అలా తెలిసింది. సో ఇక్కడ మేము ఇదివరకు కూడా వచ్చాము. ఇదివరకు కూడా మా ఫ్రెండ్స్ అలా చెప్పడము, దీనికి మన సిటీలో వీక్లీ యాక్టివిటీస్ వీకెండ్స్లో ఏమి ఉంటాయో అని ఉంటుంది కదండి, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అలా మేము తెలుసుకొని వచ్చాము. ఇదివరకు మేము వచ్చినప్పుడు నార్త్ ఈస్ట్ కల్చర్ గురించి ఉండింది. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఒక గార్డెనింగ్ గురించి, హార్టికల్చర్ గురించి ఉంది. సో మాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని చూడడానికి వచ్చాము. సో మాకు లక్కీగా ఇక్కడ జై హింద్ స్టెప్ వెల్ ఆ ప్రాసెస్, ఆ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందో మేము చూడడానికి మాకు ఆపర్చునిటీ దొరికింది. ఇది ఒక ఓల్డ్ టైంలో, ఆ పీరియడ్లో ఎలా ఎలాగా డిగ్ చేసేవాళ్ళు, వాటర్ ఎలా వచ్చేది, ఆ వాటర్ని ఎలా పుల్ చేస్తారు, అది చాలా డీప్ ఉంది. ఇందులో నుంచి వాటర్ని బయటికి ఎలా పుల్ చేయాలి అన్నది, అది పైన కొంచెం ఇలా హైట్లో నుంచి బుల్లక్స్ తోటి దాన్ని పుల్ చేయించడము, ఆ వాటర్ని ఎలా ఆ వెల్ నుంచి పుల్ చేస్తారు, దాన్ని ఎలా వాళ్ళు ఫిల్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు, ఆ ప్రాసెస్ మేము చూసాము. అది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, బాగుంది. ఈ జనరేషన్లో పిల్లలకి ఈ టెక్నాలజీ తెలీదు. ఈ నేచర్, ఈ ఒక న్యాచురల్ వే ఆఫ్ పుల్లింగ్ వాటర్ కానీ వెల్ అంటే ఏంటో ఈ జనరేషన్ పిల్లలకు తెలీదు. ఈ ప్రాసెస్ చాలా బాగుండింది. సో ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఫర్ కిడ్స్ ఫర్ దిస్ జనరేషన్. నాకు ఇది బాగా అనిపించింది ఈ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ మంచి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నాకైతే ఒక వాటర్ ఫాల్ నచ్చింది. అది మంచిగా ఉంది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు కూడా అంటారు మంచిగా ఉందని. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్. అక్కడ మంచిగా ఆడుకోవచ్చు మీ చిల్డ్రన్స్ కూడా. సో ఇంకొక గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో చెట్లు ఉంటాయి, దాంట్లో పికాక్స్ ఉంటాయి. మీరు చూసిన తర్వాత మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు. పికాక్స్ ఉన్నాయి. సో మేము లాస్ట్ టైం వచ్చినప్పుడేమో ఇక్కడ నార్త్ ఈస్ట్ కల్చర్ గురించి మాకు డిఫరెంట్ స్టేట్స్ నుంచి, ఈస్ట్ సైడ్ స్టేట్స్ నుంచి జనాలు వచ్చారు. వాళ్ళ కల్చరు, వాళ్ళ ఆర్ట్ గురించి మేము తెలుసుకున్నాము. వీ కేమ్ అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీతో వచ్చాము. ఇట్ వాజ్ అ వెరీ ఫ్యామిలీ టైమ్ ఫర్ అస్. ఆ కల్చర్ ఏంటి, ఎలా ఉంటుందో మేము చూసుకోగలిగాము. దిస్ టైం మేము ఇక్కడ హార్టికల్చర్ యాక్టివిటీ ఉంది అంటే మేము వచ్చాము. ఇక్కడ గార్డెన్స్, ప్లాంట్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇవన్నీ మేము చూసాము. అంత సిటీ లైఫ్లో అంతగా మాకేం కనిపించదు. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మొక్కలు, ఆ ప్లాంట్స్, ఆ సీడ్స్, ఈ న్యాచురల్ హనీ ఇవన్నీ కూడా మాకు చూడడానికి ఒక మంచి అవకాశం దొరికింది. అండ్ దట్ టు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీలో గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని ఇలాంటి యాక్టివిటీస్ పెడితే
వన్ ఇట్ ఈస్ వెరీ సేఫ్, సెకండ్ మనకి ఎన్నో తెలియనివి చాలా విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ టైమ్ టుగెదర్. కొత్త కొత్త విషయాలు న్యూ జనరేషన్కి తెలియడానికి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో ఎప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చినా కానీ ఐ బిలీవ్ యూ ఆల్ షుడ్ కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ స్పెండ్ టైమ్ హియర్. ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా వెరీ ఆర్గనైజ్డ్ ఉన్నారు, చాలా చక్కటి సెక్యూరిటీ కూడా ఉంది. సో this is a place where we can actually enjoy different culture, different parts of the Indian culture we can see and enjoy. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నది దిగుడు బావి. దీన్ని జై హింద్ స్టెప్ వెల్ అని కూడా అంటారు. చాలా ఏళ్ల క్రితం ఇలాంటి బావులను మనం అక్కడక్కడా చూస్తుంటాం. హైదరాబాద్ బన్సీలాల్ పేటలో కూడా ఓ మెట్ల బావి ఉంది. రాష్ట్రపతి నిలయంలో ఇలాంటివి 3 ఉన్నాయి. వాటిని జై హింద్ బావి, నక్షత్ర బావి, చిన్న బావి పేర్లతో పిలుస్తుంటారు. ఇవి సాంప్రదాయ జల సంరక్షణకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా మిగిలిపోయాయి. ఇది భారీ మర్రి చెట్టు. దీనికి 160 ఏళ్ల చరిత్ర ఉంది. ఊడలు బాగా పెరిగిపోయి కనిపిస్తుంది. ఎన్నో భారీ వర్షాలకు తట్టుకొని నిలబడింది. దీన్ని రాష్ట్రపతి నిలయానికి సజీవ సాక్ష్యంగా చెబుతుంటారు. మనం వెళ్లే మార్గంలో రోడ్డుకు కుడివైపు వివిధ రకాల ఔషధ మొక్కలు కనిపిస్తాయి. సుమారు 30 రకాల మెడిసినల్ ప్లాంట్స్ చూడొచ్చు. ప్రకృతి వైద్యంలో వీటికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే పండ్ల తోటలు 33 ఎకరాల్లో వీటిని పెంచారు. నారింజ, మామిడి, సీతాఫలం, దానిమ్మ, జామ, కొబ్బరి మొక్కలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం నక్షత్ర వాటికలో ఉన్నాం. దీన్నే కొంతమంది నక్షత్ర గార్డెన్ అని కూడా పిలుస్తుంటారు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాసులు ఉంటాయన్న విషయం మనకు తెలుసు. ఈ రాసులను ప్రతిబింబించేలా ఇక్కడ మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఏపుగా పెరిగాయి. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ గార్డెన్ను ప్రారంభించారు. ఇది నేచర్స్ క్లాస్ రూమ్. విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ కొన్నింటిని కుర్చీల్లా ఏర్పాటు చేశారు. వీటిని వెదురుతో తయారు చేశారు. ఇక్కడ కూర్చొని సేద తీరడం నిజంగా ఓ ప్రత్యేక అనుభూతి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది 120 అడుగుల ఎత్తు ఉన్న ఫ్లాగ్ పోస్ట్. గతంలో ఇదే ఎత్తులో ఇక్కడ టేకుతో చేసిన ఫ్లాగ్ పోస్ట్ ఉండేది. హైదరాబాద్లో 1948 సెప్టెంబర్లో ఇక్కడ జాతీయ జెండాను తొలిసారిగా ఎగరవేశారు. ఇకపోతే రాక్ గార్డెన్. ఇక్కడ 2 పెద్ద బండరాళ్లపై శివుడు, నంది విగ్రహాలను చెక్కారు. వీటిపై నుంచి వచ్చే చిన్నపాటి జలపాతం చాలా ఆకట్టుకుంటుంది. ఇది మంచి ఫోటో స్పాట్. చీకటి పడుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మ్యూజికల్ ఫౌంటైన్. చుట్టూ పచ్చటి పూల మొక్కలు, మ్యూజిక్ అనుగుణంగా వచ్చి వెళ్లే నీళ్లు చాలా కనువిందుగా ఉంటుంది. విజిట్ చేసినప్పుడు చూడదగ్గ వాటిల్లో ఇదొకటి. ప్రస్తుతం మనం నాలెడ్జ్ గ్యాలరీ దగ్గర ఉన్నాం. దీని లోపల మాజీ రాష్ట్రపతులు అందుకున్న గౌరవ పురస్కారాలను చూడొచ్చు. వారు వాడిన కారు, బగ్గి ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్. ఈ 12 రోజుల పాటు జరిగినటువంటి ఉద్యాన ఉత్సవంలో చాలామంది సందర్శకులు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇది రాష్ట్రపతి నిలయంలోని విశేషాలు. మరో కొత్త ఎపిసోడ్స్తో ముందుకు వస్తాను.